చూసాము విశాఖలో 70 అడుగుల భారీ బెల్లం గణపతి సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తిరుపతికి వెళ్దాం. తిరుపతిలో కార్తిక్ ఉన్నారు. అక్కడే గణపతి మండపాల దగ్గర ఎటువంటి శోభ నెలకొందో కనుక్కుందాం. కార్తిక్. రైట్ రఫీ, దాదాపు తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా కూడా 25 అడుగుల గణపతి అనేది కూడా ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అత్యంత అద్భుతంగా కూడా ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక థీమ్ ను తీసుకొని మొత్తం చుట్టుపక్కల జంతువులన్నీ ఉన్నట్లు ఆ మధ్యలో వినాయకుడు ఉన్నట్టుగా కూడా ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పైన వెంకటేశ్వర స్వామి, కింద వినాయకుడి ప్రతిమతో ఈ యొక్క విగ్రహాన్ని అనేది కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 7 రోజుల పాటు కూడా ఇక్కడ కొలువుగా ఉన్నాడు ఈ యొక్క వినాయకుడు. ఇన్నేళ్ల చరిత్రలో కూడా తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా కూడా 25 అడుగుల విగ్రహాన్ని అనేది తొలిసారి ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ఏదైతే వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి మొత్తం వినాయకుడిని చూడడానికి కూడా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలైతే ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఒక్క వినాయకుడు ఇక్కడ ఒక 25 అడుగుల వినాయకుడే కాకుండా పక్కన ఏదైతే నాట్య గణపతి అనేది కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం 5గురుతో ఏదైతే రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నటువంటి గణపతులు అనేది కూడా ఏర్పాటు చేశారు. అటు తర్వాత పక్కనే ఏదైతే సైతిక శిల్పంతో ఉన్నటువంటి విగ్రహాన్ని అనేది కూడా తొలిసారి తిరుపతి వేదికగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సాధారణంగా తిరుపతిలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వినాయకుడు అనేది కూడా ఎప్పుడు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. కానీ తొలిసారి తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క వినాయకులు అనేది కూడా 3 రకాల వినాయకులు అనేది కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సముద్రం వద్ద ఎప్పుడు వేస్తున్నటువంటి ఏదైతే సైతిక శిల్పాన్ని ఇక్కడకు తీసుకుని వచ్చి మొత్తాన్ని కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. సో ఈ రకంగా తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా కూడా 25 అడుగుల భారీ విగ్రహం అనేది కూడా అందరినీ కూడా ఆనందపరుస్తుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్.